మా గురువు చెప్పి చచ్చెను, నే గురుతుగా చచ్చినాడ నిశ్చయమిదిగో. ఏ గురు శిష్యులు లేనిది ఆగమములోన ఆగమములలోన రహితమైనది శిష్య అన్నారు. అంటే మా గురువు చెప్పి చచ్చెను అంటే తనకు తాను చచ్చి దేహశ్రార్థాన్ని చేసుకోవటం అని అర్థమని చెప్తున్నారు. చావటము అంటే మనలో ఉన్న అహంకారం చావటం. శిష్యుడికి చెప్పాలి అంటే గురువుకి అర్హత అనేది ఉండాలి. శిష్యుడికి అహంకారాన్ని చంపుకోమని చెప్పాలి అంటే ఆ అర్హత గురువుకు ఉండాలి కదా. అందుకని ఆ అహంకారాన్ని తన చంపుకొని అంటే తనకు తాను చచ్చి అంటే ఇప్పుడు ఒక మరి సాధువు దగ్గరకు వెళ్ళి ఒక ఆమె పిల్లవాడిని తీసుకెళ్ళి, ఆరోగ్యం బాగోట్లేదు స్వామి, తీపి తినద్దంటున్నారు డాక్టర్లు, మరి మేము చెప్తే వింటలేదు, మీరు చెప్పండి స్వామి పిల్లవాడికి అంటే వారం రోజుల తర్వాత రమ్మన్నాడు. ఆ వారం రోజుల తర్వాత వెళ్తే, బాబు నువ్వు ఈ తీపి పదార్థాలు తినకు, నీకు అనారోగ్యం చేస్తోంది కనుక తినద్దు అని చెప్పాడంట. స్వామి ఈ మాట చెప్పడానికి వారం రోజులు ఎందుకు మీరు ఆగి రమ్మన్నారు అంటే, అమ్మా నేను తింటూ పిల్లవాడికి చెప్పే అర్హత నాకు లేదు, అందుకని ఈ వారం రోజులు నేను తినకుండా ఉండి ఆ అర్హత సంపాదించుకుని నేను చెప్పాను అన్నాడట ఆ మహానుభావుడు. అది ఆచరించి చెప్పటము అంటే. ఆచరించిన వాడికి అనుభవం ఎక్కువ ఉంటుంది. అనుభవం ఉన్నవాడు మరి చెబితే ఒక అర్థము, మరి దానికి పరమార్థము, విలువ ఉంటాయి. చేసే పనులు చేస్తూ చెప్పేదొకటి చేసేదొకటి అయితే చెప్పే మాటకి విలువ ఉండదు, చేసే పనికి విలువ ఉండదు. అందుకని గురువుగా స్థానం తీసుకున్నప్పుడు ఆచరించి చెబితే అది వాళ్లకు కూడా విలువ ఉంటుంది, గ్రహిస్తారు, వాళ్ళు కూడా మార్గంలోకి వస్తారు. అందుకే పెద్దలను చూసి చిన్నవాళ్ళు ఆచరిస్తారు కనుకనే పెద్దవాళ్ళు చాలా జాగ్రత్తగా మసలుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్ళని చూసి పిల్లలు, మరి మహాత్ముల్ని చూసి ప్రజలు, రాజును చూసి ప్రజలు, గురువులను చూసి శిష్యులు అనుసరించటం అనేది సహజం. అందుకని ముందు వాళ్ళ మార్గం చక్కగా ఉంటే పెద్దల మార్గం, చిన్నల మార్గం కూడా ఆ మార్గంలో నడుస్తారు కనుక చక్కగా ఉంటుంది. అందుకని ఆ గురువు అహంకారాన్ని చంపుకుని శిష్యుడికి బోధ చేశాడు కనుక ఆ శిష్యుడు కూడా చచ్చినాడ నిశ్చయం ఇదిగో అన్నాడు. నేను కూడా చచ్చిపోయాను అంటున్నాడు. అంటే అహంకారం నాలో కూడా నశించింది. ఈ గురు శిష్యులు ఇద్దరు లేకపోతే ఇంకేమీ అవసరం, అక్కడ ఎవరికో చెప్పే అవసరమో లేదు, వినే అవసరమో లేదన్నమాట. అందుకని అక్కడ చక్కని ఆ పద్యం యొక్క అర్థము మనకి తెలియజేశారు. ఇద్దరు లేనప్పుడు అక్కడ చెప్పాల్సిన అవసరము, వినాల్సిన అవసరము లేదు. అంటే ఆ కారణం, దాని యొక్క చెప్పటము వినటము అనే యొక్క ఫలితం అక్కడ వచ్చేసిన తర్వాత ఇంకా చెప్పే అవసరం లేదు అని అర్థం వస్తుంది. చక్కని పద్యం యొక్క అర్థం మనం తెలుసుకున్నాం. శుభం.